మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్తో వచ్చాను. మనం ప్రీవియస్ ఒకసారి మాట్లాడుకున్నాం గోల్డ్ గురించి. అంటే బంగారం గురించి ఎందుకు అని అంటే ఈరోజు బంగారం రేట్లు చూసుకుంటే దాటి పరుగులు పెడుతున్నాయి అనుకోవచ్చు. అంటే ఎప్పుడో అనుకున్నాం 1,00,000కి వెళ్తుంది బంగారం ధర అనేసి, వెళ్ళిపోతుంది. దగ్గరలో ఉంది, 98,000 చిల్లరలో ఉంది. మరి అక్షయ తృతీయ వస్తుంది ముందు. మరి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? లేడీస్కి, మహిళలకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉందని మీరు కూడా చెప్పారు. అందరు చెప్పే మాట ఇది. మరి అక్షయ తృతీయ రోజు బంగారం ఎంతమంది కొంటారంటారు? మరి మీరు కూడా కొంటారా ఆ రోజు బంగారం? అంటే ఒక్కసారి మాట్లాడుకుందాం మేడం. అసలు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కాకుండా మనం పబ్లిక్లోకి వెళ్ళి చేస్తే ఎంతో బాగుండేది. అసలు నిజంగా ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది కొనాలనుకుని ఆగిపోతున్నారు అనేది మనకు తెలిసేది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా ఆగిపోవచ్చు, కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటానికే చూస్తూ ఉంటారు. చూస్తున్నాం లాస్ట్ ఇయర్ రేటు కూడా ఆ టైంకి అది ఎక్కువే అనుకున్నాం. అప్పుడు కూడా బాగా రష్ ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. అంటే మిగతా రోజుల్లో తక్కువ ఉన్నా ఆ రోజు బాగా ఉన్నారు. ఎందుకంటే నేను మామూలుగా వేరే షాపింగ్కి పని మీద వెళ్ళినప్పుడు గోల్డ్ షాపులు కాస్త కళకళలాడుతూనే ఉన్నాయి. అంతకుముందు నేను ఏదో ఒక చిన్న ఐటెం తీసుకోవాలని వెళ్ళినప్పుడు షాపులో 2-3 కనిపించారు. సో అలా చూసుకుంటే అక్షయ తృతీయ రోజున బాగానే పరుగు పెడుతున్నారని అనిపిస్తుంది. అంటే ఏ ఇయర్కి ఆ ఇయరే పెరిగినట్టే కదా. ఆ ఇయర్కి ఆ రేట్ పెరిగింది. ఇప్పుడు ఈ టైంకి ఈ ఇయర్కి ఈ టైం పెరిగింది. పెద్ద తేడా ఉండట్లే జనానికి. కొనాలనుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ నార్మల్గా వెళ్ళిపోతున్నారా. ఇప్పుడు ఇది పెరిగింది, మన దగ్గర డబ్బు లేదు, సరిపోవట్లేదు అనే ఆలోచన ఉండట్లేదు. కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. పాపం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ రేటుకి తోగలేరు. ఎంతో కొంత కొద్దిగా కొనుక్కుందాము అని అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున పరిగెట్టుకెళ్ళి ఏదో కొనేయడం అనేది అంత అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంతంత రేటు పెట్టి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అప్పు చేసి కూడా కొంటున్నారు. అప్పు చేసి మీరు ఈ బంగారం కొంటారు. ఎందుకు కొంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అని. ఓకే, మరి మీరు చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారు? చాలా కష్టమైన విషయం ఇది. అప్పు చేయటం ఈజీ, మళ్ళీ తీర్చడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అటువంటి వాళ్ళకి. ముఖ్యంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు డబ్బు వెతుక్కునే వాళ్ళకి అప్పు చేస్తే అసలు అది తీర్చడం అనేది అవ్వదు. చాలా అంటే చాలా చాలా కష్టం. ఇంట్లో ఎన్నో అవసరాలు మానుకుంటే అందులో ఒక 5% 10% అప్పు తీర్చగలుగుతారు. మరి ఇప్పుడు ఇల్లు నడిచేది ఎట్లా? కాబట్టి ఇప్పుడు గోల్డ్ అని గోల్డ్ వెనకాల పడవలసిన అవసరం లేదు. అది డబ్బున్న వాళ్ళు, కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు. మనకి ఇంతవరకు కొనుక్కున్నాం కదా గోల్డ్ ఎంత ఉందో, అది మనకి సరిపోతుందని సరిపోకపోయినా తృప్తి పడాలి. ఎందుకనంటే మనం రోజు పెట్టేసుకుని తిరగం. ఎంత గోల్డ్ ఉన్నా సరే ఎవరు పెట్టుకుని తిరుగుతున్నారు చెప్పండి? ఆర్టిఫిషియల్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఎప్పుడో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అవి వచ్చినప్పుడు గ్రాండ్గా పెట్టుకుని కాసేపు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. ఇంట్లో పూజ మళ్ళీ వాటితో, లేకపోతే లాకర్లో పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు డబ్బుని అనవసరంగా లేనప్పుడు అప్పు చేసి గోల్డ్ కొనటానికి వెళ్ళకండి. ఏదన్నా ఒక గ్రామ్ కొనుక్కుంటాము, మీకు పర్వాలేదు, తోగగలము, ఆ సెంటిమెంట్ అనుకుంటే పోనీ ఒక గ్రామ్ తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు. ఆ గ్రామ్ కూడా ఇప్పుడు చూడండి 12,000 13,000 అయిపోతుంది. ఒక చిన్న రింగ్ కొనడానికి వెళ్తే 30,000 తక్కువ అవ్వటం లేదు. అలాంటప్పుడు ఒక గ్రామ్ లక్ష్మీ కాయిన్ ఉంటుంది, అది కూడా అంతే రేటు. అయితే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, మరి బంగారం పెరుగుతుంది, ఇటు హస్బెండ్స్ కూడా కొంచెం భయం కూడా పెరుగుతూ ఉంటది కదా. ఎందుకంటే లేడీస్ పెరిగినా తగ్గినా కొనాలి అంటే కొనాల్సిందే. ఎట్లయినా సరే హస్బెండ్ ని కొంచెం ఇబ్బంది పెట్టి కూడా కొనిపించే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అందరి గురించి కాదు. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? దీనికి ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు సంవత్సరం పొడుగుతా ప్రతి నెల కూడా సేవింగ్స్, ఇంట్లో ఏదన్నా సేవింగ్స్ చేస్తారు కదా ఆడవాళ్ళు, మగవాళ్ళ జోలికి వెళ్ళకండి. నా సజెషన్ అది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తను కొంత సంపాదిస్తాడండి. ఇప్పుడు భార్య సంపాదిస్తే అది వేరే విషయం. లేదు, సింగిల్ ఇన్కమ్ అనుకోండి ఇంట్లో, అందులో నుంచి అతను ఎన్నో దాన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లోకి ఇవ్వాలి,
తర్వాత బయట ఏమన్నా లోన్స్ ఉన్నా, పిల్లల స్కూల్స్ ఫీజులు కట్టాలన్నా, ఇయర్లీ పిల్లలకి యూనిఫామ్స్ అని, బుక్స్ అని, ఫీజులని రకరకాలు ఉంటాయి వాళ్ళకి. వెహికల్స్ ఉంటే దాని మెయింటెనెన్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇంటి రెంట్ కట్టడం అనేది, ఇంకా కొంత భాగం తీసుకొచ్చి ఇంట్లో మెయింటెనెన్స్కి భార్యకి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు మొత్తం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంత ఎక్కువ శాతం ఇంటి వరకే ఇచ్చి మిగతావన్నీ వాళ్ళే మెయింటైన్ చేసుకునే సిస్టమ్ ఎక్కువ నడుస్తుంది చాలా చోట్ల. సో ఈవిడ ఏం చేస్తుందంటే ఎంతో కొంత మిగల్చగలిగితే, అంటే ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టకుండా అని కాదు, వాళ్ళకు కూడా మంచి ఫుడ్ పెడుతూ ఎంతో కొంత మిగల్చగలిగితే, ఇప్పుడు అన్నెసరీ మధ్యలో వెళ్ళి చీరలని అవని ఇవని ఇంట్లో కూడా సరుకులు కూరగాయలు ఎక్కువ కొనేయడం వల్ల అవి వృధా అయి పారేయటం జరుగుతుంది. అలా కాకుండా మనకి ఎంత కావాలో అంతే తెచ్చుకొని ఖర్చులకు పోను, మిగతావి ఏమైనా కొంచెం సేవింగ్స్ చేయగలిగితే ఈ 11 నెలలు పూర్తయ్యేటప్పటికి, అక్షయ తృతీయ వచ్చేటప్పటికి ఎంతో కొంత మనీ సేవ్ అవుతుంది కదా. దాంతో నువ్వు అక్షయ తృతీయ గోల్డ్ కొనుక్కుంటే గనక అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం ఎంత చెప్పినా అక్షయ తృతీయ రోజు మహిళలు మాత్రం బారులు తీరే ఉంటారు బంగారం షాపుల ముందు. అంటే అది పెరిగిన 1,00,000 అవుతుంది అన్న ఆలోచన పక్కన పెడితే ఎంతో కొంత కొనుక్కోవాలి అని అనుకుంటారు. ఇంకా ముందుకు వెళ్తే మేడం, కొంతమంది ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లు వస్తున్నాయి. పెద్దవాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మా పాపకి ఇంత బంగారం పెట్టాలని, ఇంత బంగారం పెట్టాలని ఆలోచనలతో ఉంటారు. బంగారం ఇలా పెరిగిపోతుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది అంటున్నారు, ఇంత పెడదాం అనుకున్నాను నేను, బంగారం చూస్తే ఇట్లా రెక్కలు వస్తున్నాయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు పెళ్లి అనేది ఇప్పుడు అనుకునేది కాదు. పాప పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. అదే నేను చెప్తున్నా, అప్పటి నుంచే సేవింగ్స్ మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకుంటూ వస్తే కొంత మనీ సేవ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి. ఆడపిల్ల పెళ్లి చేయాలి అని అంటే ఏదో ఉంటుంది వాళ్ళకి, ఏదో చిన్న స్థలం, చిన్న ఇల్లు ఏదో ఒకటి ఉంటుంది అంటే ఎక్స్ట్రాగా. అది ఏదన్నా అమ్మి ఇవ్వడమా లేకపోతే అదే కట్నంగా ఇవ్వడమా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే ఆ క్రమంలో వాళ్ళ ఏమంటారంటే పెళ్ళికి ప్లానింగ్స్ అనేవి ముందు నుంచే కొంత ఉంటూ ఉంటాయి. ఆ డబ్బుతో వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. లేదు ఇప్పుడు అప్పటి నుంచి సేవింగ్స్ చేస్తూ ఉన్న డబ్బు పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే ఇప్పుడు పెరిగిన దానికంటే తక్కువే ఉంటుంది. గోల్డ్ పెరిగిన రేట్ కంటే వీళ్ళు దాచిపెట్టిన డబ్బు యొక్క విలువ తక్కువే ఉంటుంది. అప్పుడు పెళ్ళిళ్ళల్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఇస్తాము పెడతాము అని అనుకోకుండా, మీరు ఎంత అయితే డబ్బు దాచిపెట్టారో ఆ డబ్బుకి ఎంత బంగారం వస్తే, ఇంకా తల్లి బంగారం, బాలతోడుగు బంగారం ఏమన్నా ఉంటే కనుక అవి కూడా కలుపుకుని ఇవి కూడా కలుపుకుని మీరు అలా పెళ్లి ముగించడం అనేది చాలా మంచి పద్ధతి. అంతేగాని గొప్పలకి పోయి వాళ్ళతోటి మాట్లాడుకుని ఎక్కువ ఇస్తామని చెప్పి అప్పులు చేసి చాలా బాధలు పడకండి అని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా పెళ్లి సంగతి పక్కన పెడితే ఇలా ప్రతి సంవత్సరం కూడా గోల్డ్ కొనాలి, లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి అనే ఎక్కువ కోరికలు ఉంటే 4 గ్రామ్స్ అని 3 గ్రామ్స్ అని కలిపి బంగారం అదే దిక్కు అవుతుంది. ఇప్పుడు బంగారం ఇలా పెరిగిపోతే దానికే వెళ్తారు, రోల్డ్ గోల్డ్ కొనుక్కోవడానికి, 1/2 గ్రామ్ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి. 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అని వస్తుందండి. అదేంటంటే తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని ఏదన్నా కరిగించుకోవాలంటే దాంట్లో గోల్డ్ తీసుకోవచ్చు. కరిగించి దాంట్లో 4 గ్రామ్సో 5 గ్రామ్సో గోల్డ్ వస్తుంది కదా, దాన్ని మనం బయటకు తీసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఆర్నమెంట్ని అలాగే ఉంచేసుకోవచ్చు, గోల్డ్ ఉంది కదా ఎంత కొంత, ఇంకా అలా తృప్తి పడటం. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్కి గోల్డ్ వాటికి అసలు ఏమన్నా తేడా తెలుస్తుందా? ఇంకా రోల్డ్ గోల్డ్ అనే ఎన్నో డిజైన్స్ వస్తున్నాయి, రకరకాలు, మోజు కూడా తీరిపోతుంది. చూడాలి మేడం, ఏదేమైనా బంగారం అయితే పెరుగుతుంది. మరి మహిళలు ఆగుతారా, మరి పరిగెడతారా అనేది చెప్పానుగా, ఆగద్దు. ఏమండి, మీ సెంటిమెంట్లు ఎవరు ఆపుకోకండి. మీ తెలివితేటలు ప్రదర్శించి మీరు ఎంత సేవింగ్స్ చేయగలుగుతారో అంత సేవింగ్స్ చేసి ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోండి. భర్తలు ఇంకా సంతోషిస్తారు. అసలు మీకోసమే కదా గోల్డ్, వాళ్ళ కోసమే కదా అమ్మమ్మ, వాళ్ళకి భారం తగ్గుతుంది. మా భార్య ఎంత సేవింగ్స్ చేసి తన గోల్డ్ అమర్చుకుంది, ఆడపిల్ల ఉంటే తనకు కూడా అమర్చింది అని ఇంకా మీకు మెచ్చుకుంటారు, అప్రిషియేట్ చేస్తారు. తనకి భారం తగ్గినందుకు అంటే ఈ రకంగా లేడీస్ ఇంటికి భర్తకి సాయం చేసినట్టే కదా. వాళ్ళు పెట్టుకున్నంతకాలం పెట్టుకుంటారు, తర్వాత అమ్మాయిలకి ఇచ్చుకుంటారు. ఇది మంచి ఉపాయం. ఇది పాటించగలిగితే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.